నిజంగా చెప్పాలంటే అసలు అనిపించడం కాదు సార్, నేను ఫీల్ అయ్యాను. ఏదో మామూలుగా అనిపించడం కాదండి. రైతుల కష్టాలు చక్కగా చూపించారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎంత దుర్మార్గానికి దురాగతానికి బలైపోయారో మొత్తం చూపించారండి. దాంతోపాటు ఓవరాల్గా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు, రేపు జనాల్ని ఓటర్స్ని ఎంత దారుణంగా మోసం చేయబోతున్నారు అనేది కూడా రాబోయే ఎలక్షన్స్ కూడా చూపించారండి. నిజంగా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఆ గట్స్కి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. సూపర్గా చెప్పారు. ఇప్పటివరకు జరిగింది కాదు, రేపు జరగబోయేది కూడా చెప్పారు సినిమాలో. కాబట్టి నాకు తెలిసి తెలుగు వాడిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమా చూస్తే తెలుగు వాడికి జరుగుతున్న అన్యాయం తెలుస్తుందండి. దయచేసి సార్, హైలైట్స్ అంటే లేదు సార్. ప్రభుత్వం చేసిన దుర్మార్గం, ప్రభుత్వం చేసిన అన్యాయం, రైతులకు వాళ్ళ జీవితాలు బలైపోయిన విధానం, వాళ్ళు రోడ్డు పాలన విధానం, వాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, మగవాళ్ళని హేళన చేయటం, ఇవన్నీ ఒకటి కాదండి. అంటే మనం ఇప్పటివరకు మీడియాలో అక్కడక్కడ చూసామండి, లైవ్లో చూస్తున్నాం. సో లైవ్లో చూసి ఎవరైనా మీ యొక్క స్పందన మీరు కూడా రేపు కామన్ మ్యాన్ పబ్లిక్ కూడా చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఇది ఒక సినిమా కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన ఒక చరిత్ర అండి. ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది. అలాగే రైతులు, మేము అక్కడ అమరావతిలో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నోసార్లు మా దగ్గరికి మొత్తం ఇలాగా ఒక కుటుంబం లాగా వాళ్ళు పడిన అన్యాయాలు, అక్కడ జరిగిన అభివృద్ధి అంతా నాశనం అయిపోయిందండి. తర్వాత అక్కడ చెట్లు అవన్నీ మొలిసి అక్కడ ఎన్ని రోడ్లు, ఎన్ని వేల కోట్లు అండి. మన చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపాలన ఉన్నప్పుడు ఆయన ఏదైతే మనకు కావాలనుకున్నాడో అటువంటిది జరగకుండా ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం అంతా నాశనం చేసిందండి. అలాగే ఇప్పుడు మనం ఇది ప్రభుత్వం వచ్చిందంటే ఎవరైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ చేసిన దానికి ఈయన కక్ష కట్టి ఈ విధంగా మనకి ఈ రకంగా ఆయన చేసిన అన్ని కూల్చివేసి అన్ని చాలా దారుణాలు చేశాడండి. అలాగే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత ఉన్నారు. ఇది ఒక సినిమా అంటే ఇది సినిమా కాదండి, ఇది మామూలుగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర. దీనికి గుర్తుపెట్టుకుని ప్రజలు చాలా మార్పు వచ్చిందండి. ఇది డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి దెబ్బే. ఆయన ఇప్పుడు రాజధాని ఫైల్ సినిమా చూశాను. రైతులు పడ్డ కష్టాల గురించి, మనం రైతులు రాజధాని కోసం ఏం కష్టాలు పడాయని సినిమాలో చూపించారు. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకు చూడాలని చెప్తుందంటే రైతులు ఏమేమి చేస్తారు అనేది మన దీంట్లో ఏమేమి అయిందని చూపించారు. చాలా బాగా చూపించారు. అదైతే నాకు నచ్చిన పాయింట్ ఏంటి, రైతులు కష్టపడితే ఏమి దొరకట్లేదు, రాజధాని అనేది అందరికీ కావాలనేది ఒక పాయింట్ చూపించారన్న. అదైతే బాగుంది. రాజధాని 4 వద్దు, ఒకటే కావాలనేది ఒక అమరావతి మన ఐరావతిలో ఎలా చేశారని సినిమాలో చూపించారు. సినిమా ఏదైనా ఓవరాల్గా అయితే ఓకే. ఎందుకంటే ఎవరిని టార్గెట్ చేయ అంత ఇదేం లేదు. కానీ ఇది సినిమా పాయింట్ ఏంటి సినిమాలో అనేది అంటే రైతులు ఏం చేశారు రాజధాని కోసం అనేది చూపించారు. అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రైతులు కూడా రాజధాని నిర్మించుకోవచ్చు అనేది ఒక పాయింట్ చూపించారు. మన రాజధాని రైతులు నిర్మించుకుని ఎలా ఉంటుందని సినిమా చూపించారు. బాగుంది. ఓవరాల్ సినిమా అయితే అసలు ఎక్కడ కానీ ఇది లేదు, ఎవరిని కాంట్రవర్సీ చేయకుండా సినిమా లెక్క చూస్తే బాగుంటుంది. చాలా బాగుంది సినిమా అయితే. రాజధాని రైతుల కోసమే తీసినట్టుంది. రైతులైతే ప్రతి ఒక్క రైతు చూడాల్సిన సినిమా ఇదైతే. మన గవర్నమెంట్ ఇలా ఏం చేస్తుందని చూపించారు. అక్కడ ఏం జరిగిందో అదే చూపించారు. సినిమాలో కొత్తగా ఏం లేదు, సినిమా అది ఏం జరిగిందో అక్కడే చూపించారు. సినిమా అయితే బాగుంది. ఓవరాల్ గా థియేటర్కి వచ్చాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న. రాజధాని సినిమా చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుందంటే, కొద్దిగా ఆ సినిమా ఒక మన స్వతంత్రం చూస్తే ఎట్లా ఉంటుందో, మనం కొట్లాడి శాసనం తెచ్చుకోవడం, రాజధాని తెచ్చుకోవడం కూడా మనకు అలాంటి స్వతంత్రం రావాలని ఎట్లా అనుకోవడము, దానికోసం పోరాడడం, కొట్లాడడం పబ్లిక్ లా చాలా బాగుంది. చూడడం కూడా ఒక విచిత్రంగా ఉంది సినిమా. కాకపోతే ఏంటంటే సినిమా ఒక డిఫరెంట్ ఉంది. మనకు ఒక పబ్లిక్ కోసం ఒక సినిమా తీయడం అనేది ఒక డైరెక్టర్ గారు చాలా హ్యాట్సాప్ చెప్పాలి. కాకపోతే కొద్దిగా ఆడ కొద్దిగా మిక్స్చర్ జరిగింది. అది మిక్స్చర్ కాకుంటే ఇంకా బాగుంటుండే. కొద్దిగా సీఎం అంటే ఒక వీడియో గేమ్ ఆడడము, అది కొద్దిగా చెర్రా ఆడ కొద్దిగా నచ్చ తీసేస్తుంటే కొద్దిగా హైలైట్ ఉంటుండే. సినిమా చూడడం మాత్రం ఓకే, పర్వాలే, బాలే, చెప్పడానికి ఎక్కడ డిసప్పాయింట్ ఎక్కడ లేదు. ఇంకా బాగా తీసిన ఇంకా బాగుంటుండే. సినిమా మాత్రం చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అని, వైజయంతి హీరోయిన్ పాత యాక్టర్ ఇలా కూడా చేసింది, తల్లి క్యారెక్టర్ చేసింది, ఆమె కూడా బాగా చేసింది. వినోద్ కుమార్ గారు చేసిన యాక్టింగ్ ఇలా ఆయన కూడా బాగా చేశారు. చాలా మంది ఆర్టిస్టుల్లో పోషించారు. చాలా మంది డిఫరెంట్ క్యారెక్టర్ చేసారు. చాలా మంది బాగుంది. సినిమా చెప్పాలంటే చాలా సూపర్ ఉందండి.